హాయ్ ఎవ్రీవన్. టుడే టాపిక్ నైసర్గిక మండలాలు నదుల గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ 3 నైసర్గిక మండలాలుగా విభజిస్తారు. ఆంధ్రప్రదేశ్ని 3 నైసర్గిక మండలాలుగా విభజిస్తారు. 1 తీర మైదానం, 2 తూర్పు కనుమలు, 3 పడమటి పీఠభూములు. ఫస్ట్ తీర మైదానాల గురించి మనం తెలుసుకుందాం. ఈ తీర మైదానాలు తూర్పు కనుమల నుంచి బంగాళాఖాతం వరకు వ్యాపించి ఉంది. ఎక్కడి వరకు? బంగాళాఖాతం వరకు వ్యాపించి ఉంది. ఇందులో చాలా భాగం నదులు తెచ్చిన ఒండ్రు మట్టితో ఏర్పడతాయి. ఈ నదులు తీసుకొచ్చేది ఏంది? ఒండ్రు మట్టులు. ఎక్కువ వరకు ఈ తీర మైదానంలో ఒండ్రు మట్టులే ఉంటాయి. ఈ మైదానం ఉత్తరాన, దక్షిణాన. ఉత్తరాన ఏముంటుంది? మహేంద్రగిరి. దక్షిణాన పులికాటు సరస్సు. ఈ మహేంద్రగిరికి పులికాటికి దాదాపు 972 కిలోమీటర్ల పొడవు వ్యాపించి ఉంది. ఈ మహేంద్రగిరి, పులికాటి ఈ రెండిటి మధ్య భాగాలలో సన్నగా కృష్ణా, గోదావరి నదులు ఏర్పరిచిన డెల్టా ఉంటుంది. ఈ మధ్యన మహేంద్రగిరికి, పులికాటికి మధ్యన సన్నగా కృష్ణా నది, గోదావరి. మహేంద్రగిరికి, పులికాటికి మధ్యన ఒక సన్నగా ఏముంటుందంటే కృష్ణానది, గోదావరి నదులు. ఈ 2 నదులు ఒక డెల్టాలా ఏర్పడిస్తాయి. ఈ డెల్టా అనేది చాలా సారవంతమైనది. అలాగే ఈ కృష్ణా, ఈ గోదావరి ఈ నదుల మధ్య కూడా ఏముంటుందంటే పల్లపు ప్రాంతాలలో కొల్లేరు సరస్సు ఏర్పడింది. ఈ కృష్ణాకి, గోదావరికి మధ్యలో ఈ పులికాటు సరస్సు ఉంది కదా. ఈ పులికాటు సరస్సు అనేది ఎలా ఏర్పడిందంటే ఇది నెల్లూరు జిల్లాకు, తమిళనాడు రాష్ట్రానికి సముద్రపు నీరు ఈ తీర మైదానంలోనికి చొచ్చుకొని వచ్చి పులికాటు సరస్సు ఏర్పడింది. ఈ పులికాటు సరస్సు అనేది ఎక్కువ భాగం ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. అలాగే ఈ పులికాటు సరస్సు అనేది ఉప్పు నీటి సరస్సు. నెక్స్ట్ తూర్పు కనుమ గురించి తెలుసుకుందాం. తూర్పు కనుమలు తీర మైదానానికి పడమటి పీఠభూమికి మధ్య ఉంటాయి. తీర మైదానం ఏమన్నాము? తూర్పు కనుమల నుంచి బంగాళాఖాతం వరకు వ్యాపించి ఉంది అని అనుకున్నాం మనం. అలాగే ఈ తూర్పు కనుమలు అనేటివి తీర మైదానానికి తూర్పు కనుమలు అనేటివి తీర మైదానానికి పడమటి పీఠభూములకి మధ్యనుంటాయి. ఈ తూర్పు కనుమలు అనేటివి చాలా ఎత్తుగా ఉంటాయి, కొండల్లాగా ఉంటాయి. కొండలు విశాఖపట్నం, అరకులోయ, ఉభయ గోదావరి జిల్లాలోని పాపికొండలు ముఖ్యమైనవి. ఈ తూర్పు కనుమల్లో కొండల్లాగా ఎత్తులాగా ఉంటాయన్నాం కదా. ఈ కొండలు ఎత్తులలో ముఖ్యమైనది ఏంటి అంటే పాపికొండలు. ఈ పాపికొండలు ఎక్కడున్నాయి తెలుసు కదా? విశాఖపట్నంలోని అరకులోయ, ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నాయి. విశాఖపట్నం. తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం ఏది? ఇప్పుడు ఎత్తుగా కూడా ఉంటాయన్నాం కదా. ఎత్తైన శిఖరం మహేంద్రగిరి. ఈ తూర్పు కనుమల్లో కృష్ణానదికి దక్షిణంగా 2 శాఖలు ఉంటాయి. అవి ఎలా ఉంటాయి అంటే దట్టంగా తూర్పు కనుమల్లో దట్టంగా 2 శాఖలుగా విభజించడం జరిగింది. చెప్పుకున్నాం కదా, తూర్పు కనుమల్లో కృష్ణానదికి దక్షిణంగా 2 శాఖలుగా విభజించడం జరిగింది. అందులో ఒకటిదేంటిది? వెలుపలి శాఖ. దీన్ని ఏమంటారు? నల్లమల కొండలు అని కూడా అంటారు. ఇంకోటి లోపలి శాఖ. ఈ కొండలను ఏమంటారు? ఎర్రమల కొండలు అంటారు,
శేషాచలం అడవులు తెలిసే కదా, శేషాచలం కొండలు అంటారు, తిరుపతి కొండలను కూడా అంటారు. మూడవది ఏంది, పడమటి పీఠభూములు. ఈ పడమటి పీఠభూములు అనేటివి ముఖ్యంగా పురాతనమైన ఆర్కియన్ శిలలతో ఏర్పడింది. ఏ శిలలతో? ఆర్కియన్ శిలలతో ఏర్పడింది. ఈ పడమటి పీఠభూమిలో ఉత్తర భాగాన ఏమున్నాయంటే గోదావరి నది పరివాహక ప్రాంతాలలో, గోదావరికి సంబంధించిన పరివాహక ప్రాంతాలలో గోండ్వానా శిలలు ఉన్నాయి. వాటిని ఏమంటారు? ఈ గోండ్వానా శిలలలో ఎక్కువగా మనకి దొరికేది ఏంది అంటే బొగ్గు. ఈ పడమటి పీఠభూమి ఎక్కువగా ఎర్రమట్టితో కలిసి చాలా చోట్ల కొండలతో, గుట్టలతో, పొదలతో కప్పబడి ఉంటుంది. ఎక్కువగా ఈ పడమటి పీఠభూములలో ఎర్రమన్ను కూడా ఎక్కువగా లభించడం జరుగుతుంది. తీర మైదానము, తూర్పు కనుమలు, పడమటి పీఠభూమి, ఈ 3 నైసర్గిక మండలాల గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం మాట్లాడుకునేది నదుల గురించి మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ నదులు ఎక్కువగా వాయవ్య ఎత్తుగా ఉండి ఆగ్నేయం దిశగా వాలి ఉండడంతో వాయవ్యం అనేది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఆగ్నేయ దిశగా వాలి ఉండడంతో రాష్ట్రంలో ప్రవహించే నదులు తూర్పు ప్రవహించే బంగాళాఖాతంలో కలుస్తాయి. సింపుల్గా చెప్పాలి అంటే మన ఆంధ్రప్రదేశ్లోని నదులన్నీ ఎక్కువగా ఎక్కడ కలుస్తాయి? బంగాళాఖాతంలో. నదులెన్ని? 5 నదులు మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా. ఏంటేంటి అవి? గోదావరి, కృష్ణ, తుంగభద్ర, పెన్నా, మంజీరా నదులు. ఎన్ని నదులు? గోదావరి నది, కృష్ణా నది, తుంగభద్ర నది, పెన్నా నది, మంజీరా నది. 5 నదుల గురించి మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఫస్ట్ గోదావరి నది. దక్షిణ భారతదేశంలో ప్రవహించే నదులలో ఈ గోదావరి నది పెద్దది. ఈ గోదావరి నది ఇది నాసిక్ వద్ద త్రియంబక్ వద్ద పుట్టింది. ఎక్కడ పుట్టింది ఇది? నాసిక్ వద్ద త్రియంబక్లో పుట్టింది. ఆదిలాబాద్ జిల్లాలో మన బాసర దగ్గర ప్రవహిస్తుంది. ఎక్కడ ప్రవహిస్తుంది ఇది? మన దగ్గర బాసర. సుమారుగా ఇది 770 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఈ గోదావరి నదికి ఉపనదులు ఉంటాయి. ఈ గోదావరి నది ఉపనదులు ఏంటి అంటే మంజీరా, ప్రాణహిత, ఇంద్రావతి, కిన్నెరసాని, సబరి ఎక్సెట్రా. ఏంటేంటి? మంజీరా, ప్రాణహిత, ఇంద్రావతి, కిన్నెరసాని, శబరి మొదలగిన ఉపనదులు ఉన్నాయి. ఈ గోదావరి నదిపై రాజమండ్రి సమీపంలో ఈ గోదావరి నది ఉంది కదా, ఈ గోదావరి నది పైన రాజమండ్రి సమీపంలో ధవళేశ్వరం వద్ద, ఎక్కడ? ధవళేశ్వరం వద్ద ఒక ఆనకట్ట నిర్మించారు. గోదావరి నది అనేది రాజమండ్రిలో ధవళేశ్వరం వద్ద ఒక ఆనకట్ట నిర్మించారు కదా. ఈ ఆనకట్ట దగ్గర ఇక్కడ దిగువ గోదావరి నది కింద ఇక్కడ 3 పాయలుగా చీలి డెల్టాని ఏర్పరచుకొని బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ ప్రాజెక్టు వద్ద 3 భాగాలుగా విడిపోయి డెల్టాని ఏర్పరచుకొని 3 భాగాలుగా విడిపోయి డెల్టాను ఏర్పరచుకొని బంగాళాఖాతం ఇక్కడ 3 భాగాలుగా విడిపోతుందని చెప్పా కదా. అవి ఏంటి అంటే గౌతమి, వశిష్ట, వైనతేయ. ఈ 3 భాగాలుగా విడిపోయి డెల్టాను ఏర్పరచుకొని మళ్ళీ బంగాళాఖాతంలో కలుస్తుంది. రెండవది ఏంది? కృష్ణానది. మహారాష్ట్రలో పశ్చిమ కనుమలలో మహాబలేశ్వరం వద్ద ఇది బయలుదేరి తూర్పు మహబూబ్ నగర్ జిల్లాలో
తంగడి వద్ద అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రవహిస్తుంది. ఇక్కడ నుంచి తంగడి వద్ద నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రవహిస్తూ కర్నూలు జిల్లా సంగం వద్ద తుంగభద్రను కలుపుకొని, మళ్ళీ దేన్ని కలుపుకుంటుంది ఇక్కడ? తుంగభద్రను కలుపుకుంటుంది. తుంగభద్రను కలుపుకొని శ్రీశైలం విజయవాడ మీదుగా హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఎక్కడ బయలుదేరింది? మహాబలేశ్వరం వద్ద బయలుదేరి హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. మహాబలేశ్వరం వద్ద బయలుదేరి హంసల దీవి వద్ద కలుస్తుంది. ఈ కృష్ణా నదికి విజయవాడ ప్రకాశం బ్యారేజీ ఆనకట్ట కట్టిండ్లు. ఈ ప్రకాశం బ్యారేజ్ అనేది ఈ ఆనకట్ట పైన రోడ్డు నిర్మాణం కూడా ఉంది. రోడ్డు నిర్మించారు. ఈ ప్రకాశం బ్యారేజ్ ఎక్కడ కట్టారు? విజయవాడలో. ఈ కృష్ణానది విజయవాడలో ఆనకట్ట కట్టారు కదా. ఈ విజయవాడలో పులికాడు వద్ద, ఎక్కడ? పులిగడ్డ వద్ద కృష్ణానది అనేది 2 పాయలుగా విడిపోతుంది. ఇక్కడ విజయవాడ ప్రకాశం బ్యారేజ్ని నిర్మించిన ఆనకట్ట అది వేరేదైతే, ఈ కృష్ణానది అనేది పులిగడ్డ వద్ద 2 పాయలుగా విడిపోయి మళ్ళీ ఒక్కటిగా కలిసిపోతుంది. మళ్ళీ విడిపోతుంది, మళ్ళీ ఆటోమేటిక్గా ఒకటే దగ్గర కలిసిపోతుంది విడిపోయి. ఇలా విడిపోయిన ఈ మధ్య ఉంది కదా, ఈ పాయల మధ్య ఉన్న ప్రాంతాన్ని దివిసీమ అంటారు. ఏమంటారు? ఈ పులిగాడు వద్ద కృష్ణానది విడిపోతుంది కదా, ఈ విడిపోయిన ఈ మధ్య పాయల ప్రాంతాన్ని దివిసీమ అంటారు. నందికొండ వద్ద కూడా ఒక ఆనకట్ట నిర్మించారు కృష్ణానదిపై. నాగార్జున సాగర్ ఆనకట్ట నిర్మించారు. ఈ కృష్ణానదికి కూడా ఉపనదులు ఉన్నాయి. ఏంటి? తుంగభద్ర, డిండి, పాలేరు, కోయాన, వర్ణ, పంచగంగ మొదలగిన ఉపనదులు కూడా ఉన్నాయి కృష్ణానదికి. నెక్స్ట్ ఏంటిది? తుంగభద్ర. తుంగభద్ర గురించి మాట్లాడుకుందాం. ఈ తుంగభద్ర కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ కనుమలలో వారాహ ప్రాంతాలలో ఎక్కడ పుట్టింది? వారాహ ప్రాంత పుట్టి 2గా విడిపోతుంది, తుంగ అండ్ భద్ర. ఉపనదుల కలయిక వల్ల ఈ నది ఏర్పడింది. ఈ తుంగ భద్ర అనే ఉపనదుల కలయిక వల్ల తుంగభద్ర నది ఏర్పడింది. ఇది ఎక్కడ పుట్టింది? వారాహ ప్రాంతంలో. ఈ వారాహ ప్రాంతం ఎక్కడ ఉంది? పశ్చిమ కనుమలలో అంటే కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఈ తుంగభద్ర నదిపై కర్ణాటకలో హోస్పేట వద్ద నీటి పారుదలకు జల విద్యుత్ శక్తి అనువుగా ఒక ఆనకట్టను నిర్మించారు. ఈ నదికి తుంగభద్రని జల విద్యుత్ అనుగుణంగా ఒక ఆనకట్ట నిర్మించారు కర్ణాటక రాష్ట్రం. నెక్స్ట్ మిగిలిన 2 నదుల గురించి తెలుసుకుందాం. పెన్నా నది, మంజీరా నది. పెన్నా నది కర్ణాటక రాష్ట్రంలో నందిదుర్గ కొండల్లో పెన్నా నది పుట్టింది. తుంగభద్ర కూడా కర్ణాటక రాష్ట్రంలోనే, అలానే పెన్నా నది కూడా కర్ణాటక రాష్ట్రంలోనే. కానీ ఇది ఎక్కడ? నందిదుర్గ కొండల్లో ఉంది. ఇది నందిదుర్గ కొండల్లో పుట్టింది పెన్నా నది. అనంతపురం జిల్లాలో ప్రవహించి, ఎక్కడ ప్రవహిస్తుంది? మన అనంతపురం అంటే ఆంధ్రాలో. అనంతపురం జిల్లాలో ప్రవహిస్తూ కడప, నెల్లూరు ప్రవహించి ఉట్కూరు వద్ద, ఈ కడప నెల్లూరు ఉంది కదా, అనంతపురం నుంచి కడప నెల్లూరు పైగా వెళ్తూ ఉట్కూరు వద్ద మళ్ళీ ఎక్కడ కలుస్తుంది? బంగాళాఖాతంలో కలుస్తుంది. నెక్స్ట్ మంజీరా నది గురించి తెలుసుకుందాం. ఈ మంజీరా నది ఎక్కడ ఉంది? మహారాష్ట్ర.
మహారాష్ట్ర. ఎక్కడ? బాలాఘట్ పర్వతంలో పుట్టి ఎక్కడ? బాలాఘట్ పర్వతాల్లో పుట్టి మెదక్ జిల్లా గుండా మన తెలంగాణ. ఇక్కడ అనంతపురం జిల్లా. ఏది? పెన్నా నది మన అనంతపురం ఆంధ్ర. ఇది కూడా తెలంగాణ. ఎక్కడ? మెదక్ జిల్లా మీదుగా గుండా గోదావరిలో కలుస్తుంది. మెదక్ జిల్లా గుండా గోదావరిలో కలుస్తుంది. తెలంగాణలో ప్రవహించే నదులలో మంజీర నది ముఖ్యమైనది. తెలంగాణ నదులలో ప్రవహించే నదులన్నిటిలో ఈ మంజీర నది అనేది చాలా ముఖ్యమైనది. ఈ మంజీర నది పైన ఏ ప్రాజెక్ట్ నిర్మించారు ఆనకట్టను అంటే నిజాం సాగర్ ప్రాజెక్ట్. ఈరోజు క్లాస్లో 3 నైసర్గిక మండలాల గురించి తెలుసుకుందాం, 5 నదుల గురించి కూడా మనం తెలుసుకుందాం. చిన్నగా క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఫర్గివ్ మీ, నన్ను క్షమించండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.